మాట మాటకు అరాచకం విధ్వంసం. అరాచకం ఇప్పుడు మాదిగిన ఒకవేళ అరాచకం విధ్వంసం అయితే అంటే మేము నడుస్తున్నాం, మేము నడిచేదాన్నే మీరు అరాచకం విధ్వంసం అంటే మీరు పరిగెత్తుతున్నారు కదా, దాన్నే మనాలా. మా అప్పు ఒకవేళ నడక అయితే మీ అప్పు పరిగెత్తుతుంది. మా ఆదాయం ఒకవేళ పరిగెత్తుతుంటే మా ఆదాయం ఒకవేళ నడక అయితే మీరు కూర్చున్నారు. మేము ఒకవేళ బాండ్స్ ఇష్యూకి పోతే మీరు తాకట్టే పెట్టినారు. ఒకటో రెండో ఏదన్నా కానీ గ్యారంటీస్ ఇచ్చినప్పుడు అంత అల్లకల్లోలం చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన కంప్లీట్ ఆంధ్ర రాష్ట్రంలో బయట ఇతర రాష్ట్రంలో ఉండే మొత్తం ఆదాయం అంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టినారు. అన్నిటికంటే అధ్వానం ఏమంటే ఒక కంపెనీకి కావాల్సిన అప్పు సర్వీస్ చేసేదానికి మీరు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం కూడా తాకట్టు పెట్టేసినారు. తాకట్టు కూడా ఎట్లా పెట్టినారు? అడగకుండానే డ్రా చేసేదానికి. మేము చేసినాము. ఎట్లా చేసినాము, ఏ విధంగా చేసినాము? ఆ రోజు ఏపీఎం మన చట్ట ప్రకారంగా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాం. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ఏం చేసినాం? మేము ఇట్లా చేయలేదే. మేము సిండికేట్ల మాదిరి బయట మన మత్తు పానీయాలు, మన లిక్కరు ఏదైతే ఉందో ఆల్కహాల్ సిండికేట్లు అయి ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతుంటే ఒక సామాన్య మానవునికి అర్థం కావడానికి చెప్పాలంటే ఒకవేళ ఎంఆర్పి అమ్మవలసిన రేటు బీరు 100 రూపాయలు ఉందనుకోండి, ప్రైవేట్ వ్యక్తులందరూ కలిసి ఒక 10 రూపాయలు ఎక్కువ అమ్మేవాళ్ళు. ఇట్లా ఎక్కువ అమ్మేదంతా ఎంత ఉంది అని చెప్పి కనుక్కొని ప్రభుత్వం ఎప్పుడైతే స్టేట్ బ్రూరేజ్ కార్పొరేషన్ ఎప్పుడైతే రీటైల్ సేల్స్ అంటే అమ్మే కార్యక్రమం ఏదైతే చేపట్టిందో ఈ ఎక్స్ట్రా రేటు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి ఎంఆర్పి కంటే ఎక్కువ ఏదైతే అమ్ముతున్నారో దాన్ని ఏఆర్ఈటీ అని, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని, ఆ పన్ను మాత్రం ఎంతైతే ఎక్స్ట్రా అంటే ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయేదో అది ప్రభుత్వానికి ఫస్ట్ వచ్చేటట్లు చేసి ఆ డబ్బుల ద్వారా ఒక అప్పు చేసి ఆ అప్పు దేనికి వాడినాం? 4 విషయాలకే వాడినేది. రైతు భరోసాకు, అమ్మఒడికి, మహిళలకు సంబంధించిన ఆసరాకు, మహిళలకు సంబంధించిన చేయూతకు. ఇది కూడా ఎట్లా చేసినాము? చట్ట ప్రకారంగా చట్టము చేసి చట్టములో స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్కు ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం ఈ 4 పనులకని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చట్టము చేసి ఆ ఆదాయము ఆ అప్పు దిద్దేదానికి ఇంతకు ముందు లేని ఆదాయం అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్నంతా సమకూర్చి దానికి ఏఆర్ఈటీ అని పేరు పెట్టి మేము చేస్తే మీరు కల్లోలం ఆంకాలమ్మ తిరణాల చేస్తారు. తిరిగి మొత్తము కనపడిన ప్రతి మనిషికి లెటర్ ఇచ్చి తప్పు అని చెప్పి జరిగే పని కూడా ఆపిస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టుదల ఉన్నారు కాబట్టి ఎంత కష్టమైన ఎంత నష్టమైన కార్యక్రమం అయితే మేము పూర్తి చేస్తాం. ఇచ్చిన ప్రతి మాట పూర్తి చేసినాం. అదేవిధంగా స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కూడా ఏం చేయడం జరిగింది? స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కూడా ఏదైతే చట్ట ప్రకారంగా వ్యాట్ ఉందో ఆ వ్యాట్ శాతము ఆల్టర్ చేసి ఆ వ్యాట్ శాతం కాస్త ఆదాయం కింద చూపి ఆ ఆదాయము కేవలం ఈ 4 పనులకు మాత్రమే వాడడం జరిగింది. మీరేం చేసినారండి? మీరు రాజ్యాంగ చట్ట ఉల్లంఘన, మీరు మొత్తము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆర్బీఐ బ్యాంకు వాళ్ళకి ఇవ్వడము, పైగా మీరు మళ్ళీ నీతులు చెప్తూ ఉంటే అందరు వింటూ ఉన్నారన్నమాట. ఎక్కడ పోయిందండి అందరికీ? ఇంతకుముందు అప్పు దిగులు, ఎంత ఆవేదన. శ్రీలంక అయిపోయా, వెనిజులా అయిపోయా, కంబోడియా అయిపోయా. ఇప్పుడేమైందండి? ఎక్కడున్నారు దిగులు పడే వాళ్ళందరూ? ఎక్కడ పోయినారు? మాకు అర్థం కాలే. ఇంత అన్యాయంగా అసలు మేమైతే ఎప్పుడు కూడా అనుకోలేదు పరిపాలన అనేది. అసెంబ్లీ సాక్షిగా ఒక వీడియో చూస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రి గారు అంటారనమాట, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి గారు, అసలు మీరు ఉద్యోగస్తులకు సంబంధించిన డబ్బులు కూడా వాడుకున్నారు. అవునా? మేమో వాడినది. చూడండి, ఇది మీరు 2024-25 మీరు ప్రజెంట్ చేసిన బడ్జెట్, మొదటి బడ్జెట్లో మీరేం చూపించినారండి? మీరు ఏదైతే 2018-19 ఉన్నిందో 18-19కి సంబంధించి 18-19కి సంబంధించి మీరెంత 76,516 కోట్లు మాకు ఇచ్చిపోయినారు. 76,516 కోట్లు. ఏమేమవి? స్మాల్ సేవింగ్స్, చిన్న పొదుపు కింద ఎంప్లాయీస్కి సంబంధించిన చిన్న పొదుపుల కింద 12,500 కోట్లు, ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ 16,500 కోట్లు, మరి డిపాజిట్స్ రిజర్వ్స్ 47,500 కోట్లు, అన్నీ కలిపితే 76,500 కోట్లు. మేము దిగిపోయినట్టుకి మేము ఎంత అంటే మీకు ఇచ్చిండేది? మీరు మాకు
ఉద్యోగస్తులకు సంబంధించిన అప్పు మాకు 76,500 కోట్లు ఇస్తే మేము దిగిపోయే నాటికి మీకు 76,000 కోట్లు అండి ఇచ్చినది, 500 కోట్లు తగ్గించి ఇచ్చినాం. మీరు మా గురించి మాట్లాడతారు. పోనీ మీకు 76,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చూడాలి కదా. మీరు ప్రభుత్వం చేపట్టినప్పుడు ఎంతండి మీకు వచ్చిండేది? మీకు వచ్చిండేది 33,000 కోట్లు. అంటే 33,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగస్తుల డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు 5 సంవత్సరాల పరిపాలనలో 33,000 కోట్ల నుంచి 76,500 కోట్లు, అంటే ఎంత? 43,500 కోట్లు మీరు కలిపినారు. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తుల పొదుపు కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ మీరు వాడుకొని మేము ఇంకా 500 కోట్లు తిరిగి కట్టినాము. అంటే ఒక్క రూపాయి కూడా మేము వాడలేదు. మా పీరియడ్లో ₹1 కూడా ప్రభుత్వ ఉద్యోగాలతో మేము వాడలేదు. మీరు 76,500 కోట్లు ఇస్తే మేము 76,000 కోట్లు వాపస్ పెట్టినాం. మీరా అండి ఇంత అభాండాలు వేసేది మా మీద? ఉద్యోగస్తులు కూడా అందరూ చూడాలి ఇవన్నీ. ఉద్యోగస్తులు అందరికీ తెలుసు కదా, బడ్జెట్ ఇదేమి పబ్లిక్ డొమైన్ వేసుకుపోతే వచ్చేస్తుంది. గ్యారంటీలు, అబ్బా మీరు గ్యారంటీలు ఇచ్చినారు, మీరు గ్యారంటీలు ఇచ్చినారు, ఎన్ని మా మీద అభాండాలండి. మీది గ్యారంటీ ఎంతండి? 2018-19 55,500 కోట్లు మీరు గ్యారంటీలు ఇచ్చినారు కదండి. అంతకుముందు ప్రభుత్వాలు కూడా గ్యారంటీలు ఇచ్చినారు కదండి. అంటే మేమేనా తప్పు? ఎట్లా ఇంత అన్యాయంగా? అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఫిజికల్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్ ఆఫ్ ద కంట్రీ చూసినట్లయితే చాలా సమ్ మ్యాటర్స్ ఆఫ్ వాస్ట్ అండ్ గ్రేవ్ ఇంపార్టెన్స్ ఆర్ హ్యాపెనింగ్ అన్నమాట. Never before in the history of this state, the government has actually permitted a private party who is the custodian of the bonds to have direct access to debiting from the consolidated fund of the state account from RBI. And this is in violation of Articles 293(1), 293(3), 203 and 204. APMDC is a PSU that basically is into mining activity and mineral trading. So normally it does not require this sort of borrowing. So it is very clearly visible and understandable that the entire borrowing is done illegally in violation of various provisions of the Constitution to use that money for the revenue expenditure of the state. Moreover, the route that they are following will be considered as an SDL under FRBM, and you are unnecessarily going to pay 3% more interest, which will have to be borne by the public of the state. And it is extremely sad and disheartening to know that a combination and people from various parties coming together and none of them objecting to all these wrongdoings that the government actually is presently following.